టోటల్గా మీకు ఏమర్థమైంది? ఎచ్చులు పడేవాడిని పన్నేయండి, మీరు పడవాకండి. ఓకే, అహాన్ని విరగొట్టుకోండి, తగ్గించుకోండి, నేల మట్టుకు తగ్గించుకోండి. నేను గొప్ప అని మీసాలు తిప్పుతున్నాను, నువ్వే గొప్ప నాయనా, తిప్పుకో అని వదిలే. మిడిసిపడేవాడిని పన్నేయండి. వాస్తవం నీకు తెలుసుగా. నీకు దేవుడిచ్చిన జీవితంలో నీకు చేతనైనది చెయ్యి. నువ్వు సాధించాలనుకుంది సాధించు. నీ కుటుంబానికి, సమాజానికి చేయాలనుకున్న మేలు చెయ్యి. ఆయనకిష్టమైతే నీకు చెయ్యి అందిస్తాడు. ఆయనకిష్టమైతే ఉన్నత స్థితిలో ఆయన పెడతాడు. ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా విర్రవేగవాకు. నీకు అధికారం వచ్చింది కదా, నువ్వు పై అధికారిగా ఉన్నావు కదా అని కింది స్థాయి వ్యక్తులను తృణీకరించవాకు. మా పై అధికారి అయినా మాకంటే తగ్గించుకుంటాడు, మాకంటే తగ్గించుకుంటుంది. ఎప్పుడు అతిశయించినట్టు కానీ, గర్వించినట్టు కానీ, విర్రవీగినట్టు కానీ, ఎచ్చులు పడ్డట్టు కానీ లేదు అనే తగ్గింపును సాక్ష్యంగా పొందు. తగ్గింపును నిజంగా హృదయంలో కలిగి ఉండు. విరిగిపో. ఎక్కడ ఏ విషయానికి వచ్చినా విరిగిపో. నిన్ను మిగలాలనుకున్నాను మిగల్ని, నువ్వు తగ్గించుకొని వెళ్ళిపో. ఇది నా దేవుడు నాకు నేర్పింది. పెళ్ళికి పోయినా, పెటాకులకు పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా, సభకు పోయినా నా దేవుడు నేర్పింది తెలుసా? చివర్లో కూర్చోరా అని. చివర్లో కూర్చోరా. నాకు అదే ఇష్టం. పోయి ఆ ధరనే కూర్చుంటా. నేను అక్కడికి ఎక్కి అక్కడ కనపడాలంటే నా తండ్రి చూసుకుంటాడు, పోయి కూర్చుంటా. నేను కోరుకోను పైన ఎక్కాలని. ఆయన ఎవరో ఒకళ్ళకి సమాచారం అందిస్తాడు, వాళ్ళే పిలుస్తారు. గౌరవంగా పోయి అక్కడ నిలబట్టి 2 మాటలు మాట్లాడి ఒక పాట పక్కకు వచ్చేస్తాను. అంతవరకే. ఎక్కడికి పోయిన అగ్రస్థానమును కోరుకోను, గుర్తింపును ఆశించను. నాకు అవసరం లేదు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అలాగే పరిచర్యలో కూడా ఎవరి మీదో పోటీ పడి నేను ఏదో చేయాలని చేయలా. ఆత్మల రక్షణ గురిగా పెట్టుకొని, యేసయ్య నామ మహిమ, ఆత్మీయుల క్షేమం, ఆత్మల రక్షణ, ఈ 3 గురిగా పెట్టుకొని పడతన్నా. ఇప్పటికీ దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు. పరిచయం చేయాలనుకున్న వాళ్ళకి పరిచయం చేశాడు. అదంతా ఆయన చూసుకున్న పని. నేను అలా ఎక్స్పోజ్ అవ్వాలని ఎప్పుడు ఏది చేయడానికి ఇష్టపడాలా. పాటలు అంటారా, తలాంతి ఇచ్చాడు కాబట్టి క్యాసెట్ చేశాను, 10 మంది విన్నారు, ఆత్మీయ మేలు పొందారు, వాళ్ళు సంతోషం, నాకు సంతోషం.